గట్టి గట్టిగా లౌడ్ వాయిస్ తో ఎఫర్మేషన్స్ చేస్తేనో లేదా విజువలైజేషన్ లో కామ్ గా కూర్చుని ఏదో ఒక ఇమేజ్ ని ఫోకస్ చేస్తేనో లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, మీకు మీరు అనుకున్నది మేనిఫెస్ట్ అవుతుంది అనేది నిజం కాదు. మీరు ఎంత శబ్దంతో చేస్తున్నారు అనేది ఇక్కడ అసలు మ్యాటర్ కాదు, కానీ మీరు ఎంత రిథమిక్ గా చేస్తున్నారు, ఎంత వైబ్రేషనల్ ఎనర్జీస్ తో చేస్తున్నారు అనేది మెయిన్ మ్యాటర్. ఎందుకంటే యూనివర్స్ లో ఎప్పుడు లా ఆఫ్ రిథమ్ పనిచేస్తుంది, రిథమిక్ గానే యూనివర్స్ ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది. సో ఈ లా ఆఫ్ రిథమ్ ప్రకారం మీరు ఎప్పుడైతే రిథమ్ ని ఇస్తారో మీ మేనిఫెస్టేషన్ లో అప్పుడే మంచి రిజల్ట్ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ గా ఒక క్లాప్ ఎలాంటి సౌండ్ వచ్చింది, ఈ క్లాప్స్ ఎలాంటి సౌండ్ వచ్చాయి అంటే ఒక్క క్లాప్ కొడితే వచ్చే సౌండ్ కంటే మళ్ళీ మళ్ళీ క్లాప్స్ కొడితే వచ్చే ఎనర్జీ రిథమిక్ గా ఉంటుంది. సో అంటే ఒక్కసారి లౌడ్ వాయిస్ తో చేసే ఎఫర్మేషన్స్, ఒక్కసారి జస్ట్ ఇమేజ్ ని చూస్తూ చేసే విజువలైజేషన్స్ కంటే రిపీటెడ్ గా కన్సిస్టెన్సీతో చేసే విజువలైజేషన్స్, ఎఫర్మేషన్స్ మాత్రమే రిథమిక్ ఎనర్జీని యూనివర్స్ ని రెస్పాండ్ అయ్యేలాగా చేసి మీరు అనుకున్నవి రియాలిటీలోకి తీసుకొస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ లా ఆఫ్ రిథమ్ ప్రకారం మీరు ఎఫర్మేషన్ చేయడం అలవాటు చేసుకోండి. ఎవ్రీడే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి, మీరు కోరుకున్న డిజైర్స్ మీ కళ్ళ ముందుకి వచ్చేంత వరకు. అలాగే విశ్వ నియమాలు, లా ఆఫ్ రిథమ్ తో పాటు ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి అంటే కమింగ్ డేస్ లో January 3rd నుంచి ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ.